భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొంది మూడవసారి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని పెందుర్తి నియోజకవర్గం బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు అన్నారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన సొంత గ్రామంలో అంతకాపల్లిలో 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో పాటు మరోసారి ప్రధాని మోడీని ఎన్నుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బీజేపీ పాలనలో మారుమూల గ్రామాల నుంచి జాతీయ రహదారుల వరకు రోడ్లు నిర్మిస్తున్న ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా 150 మందిని కండువాలు కప్పి బీజేపీలో చేర్చుకున్నట్లు వెంకట్రావు ప్రకటించారు. అంతకుముందు అనకాపల్లి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు శరగడం శంకర్రావు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఈ నెల 7వ తేదీన పెదయాతపాలెంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ముఖ్య అతిథిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గొర్లి రామానాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామానాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కొంప నరసింహరావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గొట్టివాడ సామ్రాట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన్యశ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు. ఈ రోజు మూడోసారి ఈ భారతదేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం. అలాగే పేదల కోసం శ్రీ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి ఏదైతే ఆయన పథకాలు ఉన్నాయో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహ పట్టణం మరియు గ్రామీణ ప్రాంతం, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, కేవలం 20 రూపాయలకే 2 లక్షల రూపాయలు బీమాని ఈ రోజు ఆయన చేస్తా ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకు ఏదైతే పల్లెల్లో ఉన్నటువంటి విషయాలు, పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విషయం తెలియదు. 20 రూపాయలకే 20 రూపాయలు కడితే సుమారు ఏదైనా ప్రమాదవశాత్ ఏదైనా మనిషి ఏమైనా అయితే 20 రూపాయలకే 2 లక్షల రూపాయలకి ఇచ్చే పథకాలు కూడా ఆయన తీసుకురావడం మనందరికీ తెలుసు. అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన సంవత్సరానికి 330 రూపాయలు కడితే అది 2 లక్షలు బీమా లభిస్తున్నటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. అంతేకాదు మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, అలాగే బలహీన వర్గాల కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, అలాగే గ్రామ పట్టణాల అభివృద్ధి కోసం స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఈ రోజు పట్టణాల్లో కాదు పల్లెల్లో అయినా సరే స్వచ్ఛ భారత్ నిర్వహించి ఏదైతే శుభ్రతని ఈ రోజు మనం పెంచినటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా జల జీవన మిషన్, ప్రతి ఇంటికి తాగునీరు కుళాయి, అలాగే సోలార్ ఎనర్జీ 90% సబ్సిడీతో ఏదైతే పేద ప్రజలకు ఉన్నారో ఈ రోజు సుమారు ఒక 10 రూపాయలు, ఒక 1000 రూపాయలు కరెంటు వెనక వెళ్తే అది ఈ రోజు అదే కానీ మనం సోలార్ వేసుకుంటే అది కేవలం 100 రూపాయలే కాలేటట్లుగా శ్రీ ప్రధానమంత్రి గారు చెప్పడం, దానికి ఆ సోలార్ వేసుకునే అవకాశాన్ని 90% వరకు సబ్సిడీని ఇవ్వడం ప్రధానమంత్రి గారు పెట్టారు. అలాగే రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వందే భారత్ వంటి హై స్పీడ్ ట్రైన్లు కూడా ప్రవేశపెట్టి సౌకర్యవంతమైనటువంటి తక్కువ టైంలో గమ్యం చేరడానికి ఆయన పెట్టినటువంటి వందే భారత్ ట్రైన్లు మనం ఎక్కుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ విశాఖపట్నం నుంచి సుమారు మరి హైదరాబాద్ పోవాలంటే 12 గంటలు పడతా ఉన్నది. కానీ అదే వందే భారత్ అయితే సుమారు 8 గంటల్లో మనం గమ్యం చేరుతా ఉన్నాం. అది వందే భారత్ ట్రైన్ వల్ల లభించే పరిస్థితిగా భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా అలాగే చాలా ఈ రోజు పేద ప్రజల గురించి శ్రీ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజల్ని, అలాగే మహిళలు కూడా అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా ఎన్నో స్కీములు, ఎందుకంటే మనకు తెలియదు కానీ అది నార్త్ వాళ్ళే దాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. అది కూడా దక్షిణాది కూడా మెల్లమెల్లగా చేరుతా ఉన్నది. అనేక విధాలుగా ఈ రోజు ఒక 100 మంది కలిసి ఏదైనా ప్రాజెక్టు మహిళలు పెట్టుకుంటే దానికి అన్ని విధాలుగా సబ్సిడీ ఇచ్చి ఈ రోజు ప్రధానమంత్రి గారు లేడీస్ ను ప్రోత్సహించే పనిగా ఈ రోజు అనేక స్కీములు పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకొని ఏదైతే ప్రధానమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఆయన పెడతా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతూ ఈ రోజు ఇంత చక్కటి అవకాశాన్ని ఈ తాలూకా 46వ జెండా ఆవిష్కరణ దినమున ఈ రోజు ఇంత చక్కగా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మరి ఈ తాలూకా జనాభాను కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రప్పించినటువంటి మరొకసారి సోదరులు చొక్కాకుల గోవింద గారికి ఎంపీటీ, స్థానిక ఎంపీటీ సభ్యులు వారికి మరొకసారి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జెండా ఆవిష్కరించడానికి
ఇక్కడ అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలను అందిస్తూ మా కుర్రోళ్ళతో కూడా ఒక కుర్రవాడిగా మరి ఈ వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా మండల ప్రధాన కార్యదర్శి సోదరులు మండల సెక్రటరీ గారికి కూడా మనందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే భారతీయ జనతా పార్టీలో శ్రీ పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షతన వాళ్ళ ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి మరి అప్పలకొండ గారు, ఆయన ఎస్సీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారికి కూడా మనందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకొక తల్లి నాగల వెంకటలక్ష్మి కూడా మనందరి తరఫున సోదరిమని, ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు లేకపోయినా ఆవిడ భారతీయ జనతా పార్టీలో చేరి అన్ని విధాలుగా కృషి చేస్తున్నటువంటి ఆవిడ కూడా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ అంతకాపల్లి పంచాయతీలో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీలో ఉన్నా నాకు అన్ని విధాలుగా అండాదండ అందిస్తూ నేను చెప్పిందే వేదం అనుకొని నా వెంట నడుస్తున్నటువంటి నా తాలూకు అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి యువతలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఈ గ్రామం గురించి తెలుసు మీకు. ఎవరు ఎన్నన్నా సరే ఎక్కడ న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి మా సోదరులు ఇద్దరు నమ్మకంతో మా మీద నమ్మకంతో మా ఎంట నడుస్తూ ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా ఈ రోజు 46వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మీ మాట దేవదాటని చెప్పి సందర్భంగా మీకు ముందుగా మీకు కార్యకర్తలు మాటిస్తూ ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు శంకర్రావు గారు కానీ మన మండల అధ్యక్షులు గొంప నరసింహరావు గారు చాలా చక్కగా మీ అందరికీ కూడా వివరించారు. ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ 1980లో పుట్టినటువంటి పార్టీ. 1984లో ఎంపీ ఎలక్షన్ లో భారతదేశం అంతటా కూడా 2 సీట్లు గెలుచుకున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఈ రోజు 1996లో 3 పర్యాయాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 పర్యాయాలు ఈ భారతదేశానికి ప్రధానిగా వ్యవహరించినటువంటి తీరు మనందరికీ తెలుసు. ఈ రోజు భారతదేశంలో నలుమూలల రోడ్లు ఈ విధంగా మరి ప్రవహిస్తూ ఉన్నాయి అంటే దానికి కారణం దివంగత నేత శ్రీ వాజ్పేయి గారు అని చెప్పక తప్పదు. మనం చూసాం, చాలా మంది అంటారు ఇతర పార్టీలు కూడా, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ హైవేలు కానీ ఈ నేషనల్ హైవే కానీ ఇంత చక్కగా రూపుదిద్దుకున్నాయంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అని చాలా మంది చెప్తా ఉంటారు.